హాయ్ గాయ్స్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 999. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. డైలీ వీడియోస్ చేయట్లేదు అనుకోవచ్చు. డైలీ వీడియోస్ చేయాలి అనే ఉంటుందండి. ఏదో ఒక పని ఉంటుందన్నమాట. షూట్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, పోస్ట్ చేయడం అవ్వట్లేదు. అయితే ఇది ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. మార్నింగే అయితే స్టార్ట్ చేశారనమాట. డైలీ రొటీన్ మీతో షేర్ చేద్దాము అనేసి. అయితే మార్నింగ్ ఇంకా లేచి లేవగానే నైట్ మొత్తం ఈ సింకు, నెక్స్ట్ గ్యాస్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను కనుక కిచెన్ టాప్ అంతా. అలా అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా మార్నింగ్ లేచి లేవగానే అయితే ఇంకా ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాక వంటగదిలోకే వస్తాను కదా. అయితే ఉదయం నుంచి హౌస్ వైఫ్ పనులు ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూడండి. ఇంకా మార్నింగ్ లేచి లేవగానే ఇటువైపు హాట్ వాటర్ అయితే పెడతాను. ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకున్నాక అటువైపు అయితే టీ గిన్నె పెట్టుకున్నాను. అయితే టీ చేసుకుందామని అటువైపు టీ గిన్నె కూడా పెట్టేసాను. టీ గిన్నె పెట్టుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అనమాట. వాటర్ వేసుకొని కొద్దిగా అల్లం ముక్క, టీ పొడిని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మా హస్బెండ్కి నాకే కదా, అందుకని 2 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాసు పాలనైతే వేస్తానమాట. ఇలా వేసుకుంటే మరీ చిక్కగా ఉండదు, మరీ పల్చగా ఉండదండి. మరిగే కొద్ది అంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసినట్లు అనమాట. ఆ 1 గ్లాస్ మరిగేంత వరకు ఉంచి 2 గ్లాసెస్ టీ వచ్చినట్లు చేసుకుంటాను అనమాట. అయితే మార్నింగ్ ఇంకా లేచి లేవగానే టీ పెట్టుకొని తాగకపోతే ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా మార్నింగ్ బ్రష్ అవి చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తాగేస్తాను. హాట్ వాటర్ తాగేసిన తర్వాత టీ పెట్టేసి టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా వంటలోకైతే వంట అనేది స్టార్ట్ చేస్తాను. హాఫ్ డేస్ అని చెప్పాను కదా. ఇంకా ఇతనికి మార్నింగే ఇంకా రెడీ అవుతారు కనుక, వెళ్ళిపోతారు కనుక మార్నింగే ఉప్మా చేసేద్దాము. ఉప్మా చేసేదా అంటే ఈ సమ్మర్‌కి ఉప్మానా అన్నారు. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది కదండీ, ఉప్మా చేసేస్తాను. కొద్దిగా మజ్జిగ వాటర్ అయితే కలిపిస్తానన్నాను. ఓకేలే సరే అన్నారు. అందుకని ఇంకా ఇక్కడైతే ఉప్మా కోసమని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా అవన్నీ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. అవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 గ్లాసెస్ రవ్వను కూడా యాడ్ చేసుకొని ఇక్కడైతే వేయించుకుంటున్నాను. ఒక్కొక్కసారి మీరు హడావిడి అనుకుంటే రవ్వ స్టోర్స్ నుంచి తీసుకొస్తారు కదా, అప్పుడు తీసుకొచ్చేటప్పుడే రవ్వ మొత్తం ఒకసారి వేయించేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. దానివల్ల ఉప్మా వెంటనే అలా పోపు పెట్టేయచ్చు అనమాట. అంటే కొంతమంది నాలా క్యారేజ్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అప్పుడే రవ్వ వేయించుకొని అప్పుడే పోపు పెట్టుకోవాలంటే కొంచెం టైం కలిసి వస్తుందని చెప్తున్నాను. ఇదేం పెద్ద కష్టం కాదు అనుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కష్టం కాదండి. మాలాగా క్యారేజ్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి చిన్న టైం అడ్జస్ట్మెంట్ అవుతుందన్నమాట. అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు, పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఏది ఉంటే అది యాడ్ చేస్తాను. అప్పటికి జీడిపప్పు లేదు, పల్లీలు అయితే వేసుకున్నాను. వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేయించుకున్న తర్వాత టమోటా కూడా వేస్తానండి ఉప్మాలో. టమోటా అయితే వేసుకున్నాను. అవన్నీ వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మరిగించుకున్న తర్వాత రవ్వనైతే వేసుకుంటున్నాను. రవ్వ ఉండలు కట్టకుండా ఉండాలి అనుకుంటే అలా కలుపుతూ ఉండాలి. ఇది చాలామందికి తెలిసిన వేనే, కాకపోతే ఎందుకంటే చెప్తున్నాను. నేను డే ఇన్ మై లైఫ్ షూట్ చేయాలనుకున్నానండి. ఆ రోజు జరిగింది మొత్తం కూడా ఎక్కడ క్లిప్ అనేది పోకుండా ప్రతి ఒక్కటి షూట్ చేయాలనుకున్నాను. అందుకనేసి అయితే అలా షూట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ డైరెక్ట్గా ఎందుకంటే పెట్టాను, కోయిల ట్యూన్ ఉంటుంది కదా, మా వీధిలో మామిడి చెట్టు ఉందన్నమాట. ఆ మామిడి చెట్టు దగ్గర బాగా కోయిల అలా కూకు అంటుంది. అది బాగుంటుంది కదా అనేసి అయితే డైరెక్ట్గా పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా ఉప్మా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అతనికి క్యారేజ్ పెట్టేసి నెక్స్ట్ నేను బన్నీ బాబు కూడా రెడీ అయిపోయి బన్నీ కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దీపారాధనకు అయితే అన్నీ సర్దేసుకున్నానండి. సర్దేసి దీపారాధన కూడా చేసుకున్నాను. దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులన్నీ కూడా పటాలకైతే పెట్టేస్తున్నాను. మందార పువ్వులు అయితే అసలు చెట్టు అనేది ఖాళీ ఉండట్లేదు. అంత ఫుల్గా పువ్వులు అయితే కాస్తుంది, కానీ వీడియోస్ అనేవి అంతగా తీయట్లేదు కదండి డైలీ రొటీన్ అనేది. అయితే కంపల్సరిగా డే బై డే కాకపోయినా
డే తప్పించి డే అయితే వీడియోస్ అనేవి మీకు తప్పనిసరిగా పోస్ట్ చేస్తాను. నేనేం చేస్తున్నాను ఏంటి అనేది. అంటే డైలీ వీడియోస్ పెట్టడమే నాకు ఇష్టమండి. కుకింగ్ గానీ, డైలీ నేనేం చేస్తున్నాను అవన్నీ మీకు షేర్ చేసుకోవడం ఇష్టం. తప్పనిసరిగా షేర్ చేస్తాను. అయితే ఇంకా దీపారాధన కూడా అయిపోయింది. దీపారాధన అయిపోయిన తర్వాత మార్నింగే ఫస్ట్ షూట్‌లో మీరు చూసారో లేదో పప్పు నానబెట్టింది చూపించాను కదా! ఇంకా పప్పు కూడా క్లీన్ చేసి పెట్టుకొని ఇటువైపు అయితే గ్రైండర్ వేసుకున్నాను. దీపారాధన అవ్వగానే గ్రైండర్ వేసేసానండి. నేను దీపారాధన అయిపోయింది కదా! నేను టిఫిన్ చేసుకొని టీ గిన్నెలు, టిఫిన్ గిన్నెలు అన్నీ తోముకునేసరికి అదే గ్రైండర్ దాని పని తను రుబ్బుకుంటది అనేసి అయితే గ్రైండర్ వేసేసాను. గ్రైండర్ వేసుకున్న తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ తినేసాననమాట. టిఫిన్ తినేసాక హాల్ అంతా చాలా డస్ట్ పట్టేసిందండి. సమ్మరు అంటేనే డస్ట్ ఉంటదనమాట బాగా. అటువంటిది ఇంకా బాగా పండగకి క్లీన్ చేశాను. పండగ తర్వాత మధ్య మధ్యన ఎప్పుడు వీలైతే అప్పుడు క్లీన్ చేస్తుంటాను. అయినా కూడా బాగా డస్ట్ పట్టింది. అందుకనేసి అయితే ఇంకా టీవీ కబోర్డు అలాగ ఒకసారి క్లీన్ చేద్దామనేసి అయితే టీవీ కబోర్డ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ టీవీ కబోర్డు అంటే క్లీన్ చేయకముందు సాటర్డే అలా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసానండి. ఇంట్లో పైన డస్ట్ ఉంటది కదా! అలా వేలాడుతూ ఆ డస్టు ప్రతి మూలల్లో కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇల్లు మొత్తం కూడా సాటర్డే అలా క్లీన్ చేశాను. కాకపోతే వీడియో షూట్ చేయడం అవ్వలేదండి. ఆ రోజు మార్నింగే స్టార్ట్ చేసేసాననమాట. ఆ రోజు కూడా టిఫిన్ పెట్టేసి మొత్తం ఇల్లు మొత్తం ఒకసారి బూజు దులుపుదామని ఇల్లంతా బూజు దులిపాను. అయితే ఇక్కడ మీకు చిన్న సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇల్లు బూజు దులపాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ పైన ఉంటది కదండీ! ఇల్లు మొత్తం పైన దులిపేయండి. దాని తర్వాత ఇలా ఒక్కొక్క ప్లేస్‌ని తీసుకొని అంటే మీరు ఆ రోజు ఏ ప్లేసు క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ఇంట్లో వంట అన్నీ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్‌నైతే క్లీన్ చేయండి. నేనలా ఈరోజు టీవీ కబోర్డు ప్లేస్‌నైతే క్లీన్ చేయాలి అనుకున్నాను. అందుకని నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం ఎలానో పైన నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఇదే కదా! అంటే వాల్స్‌కి పైన ఉంటది గదా! పుట్టి ఇవన్నిటికి కూడా క్లీన్ చేసుకుందాం అనేది క్లీన్ చేసి ఇప్పుడు టీవీ సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం పని చేసేటప్పుడు మరీ హెవీగా చేసుకోకూడదండి. నాలాగా నా స్కిన్‌కి నెక్స్ట్ నా బాడీకి అస్సలు సెట్ అవ్వదు హెవీగా పని చేస్తే. అందుకని ఇల్లు మొత్తం ఒకసారి డస్టింగ్ పెట్టి ఈ టీవీ కబోర్డ్ అనేది ఒకసారి డస్టింగ్ పెట్టాను. మీరు డస్టింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అందులో ఉన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి ఒక పక్కన పెట్టేసేయండి. దీని తర్వాత మీరు చీపురుతో కానీ, పొట్ల కర్రతో కానీ క్లీన్ చేసుకుంటే ఎక్కడ ఏవి అడ్డకుండా అలా తుడిచేయవచ్చనమాట. నేనైతే ఫస్ట్ బొమ్మలన్నీ పక్కన పెట్టేసి, దీని తర్వాత ఇవన్నీ అయితే చీపురుతో నీట్‌గా పేపర్స్ అని, ఇవని, అవని అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి ఇంపార్టెన్స్ ఉంటాయి కదా! ఇంపార్టెన్స్ థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసేయండి. పెట్టుకున్న తర్వాత ఈ డస్టింగ్ అంతా నీట్‌గా చేసుకోండి. నేనైతే ఇక్కడ డస్టింగ్ అంతా కూడా నీట్‌గా చేసుకుంటున్నాను. డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ డస్టింగ్ అయిపోయిన తర్వాత కిందన చెత్త ఉంటది కదా! అదంతా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు మా హస్బెండ్, మా బన్నీ వచ్చేస్తారు కదా! వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేయాలని లంచ్ అయితే ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వచ్చేసాను. అయితే దీంట్లోకి మామిడికాయ, ములంకాడ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేసేయండి. ములంకాడని అలా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపు దినుసులు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిగడ్డ, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అన్నీ వేసేసి బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదండీ! ఆ గుజ్జు కూడా వేసుకోండి. అయితే ఉప్పు, పసుపు, కారం వేసిన వీడియో అయితే మిస్ అయింది. మీకు తగినంత కారం, ఉప్పు అన్నీ వేసుకోండి. ముందుగానే వేసి తర్వాత పులుపు వేయండి. అయితే పులుపు కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ములంకాడ ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొద్దిగా బెల్లం తురుము, ఇలా బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిపేసేయండి. ఇప్పుడైతే వేరొక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ తీసుకొని వాటర్లో 2 స్పూన్స్ బియ్యపు పిండి వేసుకోండి. బియ్యపు పిండి వేసుకున్న తర్వాత బొంబాయి చట్నీకి మనం కలుపుకుంటాం కదా! అలా పల్చగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. మనం ఇప్పుడు బెల్లం నెక్స్ట్ అన్నీ వేసుకున్నాం కదా కర్రీలో. ఆ కర్రీ బాగా ఉడుకుతదనమాట. ములంకాడ ముక్క అనేది మెత్తగా అవుతుంది. ఇలా చూసారు కదా బబుల్స్ లాగా వచ్చి కలుపుకొని ఒకసారి ములంకాడని చెక్ చేయండి. ములంకాడ అనేది కొద్దిగా మెత్తగా అవుతుంది. నేను ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను ములంకాడ ఉడికిందా లేదని చూపిస్తుందనమాట. ములంకాడ ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం బియ్యం వాటర్ కలుపుకున్నాం కదా! ఆ వాటర్ ఏమో ఇలా వేసుకుంటూ గడ్డలు కట్టకుండా బాగా కలిపేసేయండి. మనం ఈ బియ్యపు పిండి కంటెస్టెంట్ వేస్తున్నప్పుడు బాగా కలపాలి. మీకు వీడియోలో కనిపించాలని అటు నుంచి చెయ్యి ఇలా తిప్పి వేశానండి. నేను ఎలా వేస్తున్నానా అనేసి.
అయితే ఇలా వేసుకొని బాగా కలుపుకోండి, ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకొని మనం వేసిన బియ్యం పిండి కొద్దిగా ఇలా థిక్ కన్సిస్టెంట్ ఇలా వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ములంకాడ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు పులుపు అవాయిడ్ చేయాలి, పుల్లగా ఉంటుంది అనుకుంటే చింతపండు పులుపు అవాయిడ్ చేసేసి ఓన్లీ మామిడికాయ మాత్రమే యాడ్ చేసుకోండి. అయితే మార్నింగే బూజుదులు పాన్ అన్నాను కదా! అవన్నీ కూడా వంట అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి ఎండలో అయితే పెట్టేసాను. ఎండలో పెట్టినవి నీట్‌గా కబోర్డ్‌లో కూడా సర్దేశాను. సర్దేసిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై. కీప్ వాచింగ్.